హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హంచ్ టాక్స్. ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హంచ్ టాక్స్. టుడేస్ రెసిపీ టొమాటో కారం. వేడి వేడి అన్నంలో ఈ టొమాటో కారంని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో, ఆహా ఏమి రుచి అని అనిపిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా టొమాటో కారంకి కావలసిన పదార్థాలు: 2 ఆనియన్స్ని పెద్దవిగా కట్ చేసుకున్నాను, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే 1/2 కేజీ టొమాటోస్ని పెద్దవిగా కట్ చేసుకొని మిక్సీ జార్లో రెడీగా పెట్టుకున్నాను. కావలసిన స్పైసెస్: చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్, 1/2 కప్ మెంతులు, 1/2 కప్ నువ్వులు, 1/2 కప్ కొబ్బరి, 1/2 కప్ ధనియాలు. వీటన్నిటిని ఇలా ముందుగానే సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు మనం పెద్దవిగా కట్ చేసుకున్న టొమాటోస్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న స్పైసెస్ అన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని వాటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడెక్కాక ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పోపు దినుసులన్నీ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి, ఆవాలు, జీరా వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పోపు అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, అది ఈ పోపులోకి వేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ అనేది ఒకసారి పోపులోకి కలుపుకొని ఒక 4 మినిట్స్ కుక్ అయ్యే వరకు ఉంచాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఒక 4 మినిట్స్ ఈ పేస్ట్ అంతా మంచి బాయిల్లోకి వచ్చే వరకు ఉంచాలి. ఇలా బాయిల్ వచ్చాక తర్వాత మనం స్పైసెస్తో చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా ఈ టొమాటో పేస్ట్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ పేస్ట్ని మొత్తము బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా టొమాటో పేస్ట్, స్పైసెస్ పేస్ట్ రెండు కలుపుకున్న తర్వాత రెండు మంచిగా కుక్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతే, ఈ టొమాటో కారం రెడీ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలరు అలాగే ఇదంతా దగ్గరికి, పేస్ట్ అంతా దగ్గరికి వచ్చే వరకు స్టవ్ మీద మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా దగ్గరికి వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. టొమాటో కారం రెడీ. వేడి వేడి అన్నంలో తింటే కడుపు నిండిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.